హై గాయ్స్ 2024 ఇయర్ అయిపోయింది మామ. ఈ ఇయర్లో అయితే మరీ గుర్తుపెట్టుకునేంత పెద్ద విషయాలేం లేవు నాకు. అండ్ అట్లాగే మరి మర్చిపోయేంత ఇయర్ అయితే ఏం కాదు. ఏదో అలా గుర్తుండి ఉంచుకోవాలన్నట్టుగా అయిపోయిందనమాట ఈ ఇయర్. అండ్ చాలామందికి ఏంటంటే కొంచెం మంచి థింగ్స్ జరిగి ఉంటాయి. అండ్ చాలా మెమొరబుల్ పర్సన్స్ వాళ్ళు కలిసి ఉంటారు. అంటే వాళ్ళకు ఎవరి తగ్గిన పర్సన్స్ వాళ్ళ న్యూ ఇయర్ అనేది బాగా, అంటే ఒక ఇయర్ అనేది బాగా గుర్తుండిపోతుంది వాళ్ళకు. వాళ్ళు కొన్ని ఎన్ని ఇయర్స్ నుంచో చేయాలనుకున్న విషయాలను చేసి ఉంటారు. అవన్నీ పక్కన పెడితే నాకైతే మాత్రం ఇయర్లో ఏదైనా జరిగిందని ఏమన్నా అనిపిస్తుందంటే ఏం లేదు. తిరిగిన ప్లేసెస్, అయిపోయిన డబ్బులు, ఇంట్లో మింగులు, ఇంతకంటే మించి ఏం గుర్తు రావట్లేదు నాకు. ఇంతకంటే పెద్ద అద్భుతాలు కూడా జరిగినవి కూడా ఏం లేవు. అంటే మింగులు అంటే ఏముండవు మనకు, ఇంట్లో ఎవరేమన్నారు మనని. కాకపోతే కొంతమంది ఉంటారు కదా, ఈ ఇంట్లోనే మింగులు తినేవాళ్ళు. ఇక సక్సెస్ అంటే కొంచెం వాళ్ళకి ఆమడ దూరం ఉంటుంది. దరిద్రానికి కుక్కతోకరు వంకర అన్నట్టు దరిద్రం కూడా వాళ్ళ దగ్గర అట్లా వంకర ఉండి పట్టుకొని ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్లోన్నా ఏదైనా సాధించని నేను చెప్పట్లేదు. ఎవరి సంఖ్య నాకు వాడు దింగేస్తాడు, నాకు సంబంధం లేదు కూడా. కాకపోతే నాకేమనిపించిందంటే చాలామంది ఏదైనా రిజల్యూషన్ పెట్టుకోను, ఏదో ఒకటి పెట్టుకోవాలనో, ఇప్పుడు ఒక టార్గెట్, పొక్కు పోషాణం, ఇవన్నీ పాతకాలం చిన్నపిల్లలు చెప్తే వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, చేసుకుంటారు. కానీ గో విత్ ద ఫ్లో అంతే, ఏముండదు. అండ్ జిమ్కి వెళ్దామని కొంతమంది ఉంటారు, మ్యాస్టర్బేషన్ మానుకోవాలని కొంతమంది ఉంటారు. చెప్పుకోవాలమ్మా, అన్నీ మాట్లాడుకోవాలంతా. ఇంకొంతమంది ఇంట్లో మింగులు తినడం ఆపించుకోవాలని, ఇంకొంతమంది ఇప్పటికన్నా కొంచెం వాళ్ళ సెల్ఫ్గా ఎర్నింగ్ ఏదైనా స్టార్ట్ చేద్దామని, ఏదైనా జాబ్ చేసుకుందామని. అండ్ ఎప్పటి నుంచో ఎవరైనా అనుకున్నదే వాళ్ళు కొత్తగా ఏమన్నా ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నది వాళ్ళకైతే నేను ఆల్ ది బెస్ట్ చెప్తామమ్మా. ఆల్ ది బెస్ట్ చెప్పగలుగుతా. అండ్ ఇంకేం చెప్తా అంటే, మీరు అనుకున్నది మీరు గట్టిగా చేయండి, అంతకంటే మించేం లేదు. మీరు అది అనుకోండి ఫస్ట్, ఎవరిది వాళ్ళు అనుకోండి. అండ్ దాన్ని గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోండి అంతే. అంటే నేనేదో పెద్ద సూక్తులు చెప్తున్నాను కాదు, నాకు బొక్కలోది నాకు పెద్దగా జరిగింది లేదు. అంతకు మించి పక్కోటి చెప్పేంత కూడా మనకేం లేదు. ఏంటంటే ఒకటే రిజర్వేషన్ పెట్టుకొని, ఈ పెట్టుకోవడానికి పెట్టుకోకుండా ఏం చేయాలనుకుని అది పోతుంది, అది అయిపోతుంది అంతే. అదైతే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది మనకు ఇప్పుడు ఈ టైంలో చేయాలనుకుంటే ఆ టైంలో అది అవ్వదు. అది నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయినా నేను నా 22 ఇయర్స్ ఇయర్ జర్నీలో. 22 ఇయర్సే. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాకేమంత అనిపించలేదు. అండ్ నేనైతే మాత్రం నెక్స్ట్ ఇయర్లో కొన్ని చాలా చేయాలనుకుంటున్నాను. అన్నీ మనం చెప్పుకోలేము కదా, చాలా పర్సనల్ థింగ్స్ ఉంటాయి అండ్ బయట చాలా ఉంటాయి. అండ్ మీ అందరికి చెప్పేది ఏంటంటే, చాలామందికి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ పెట్టుకొని ఇచ్చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఆల్ ది బెస్ట్. చెయ్యండి, మిమ్మల్ని మీరు నమ్ముకొని చేయండి. అండ్ అట్లాగే గివప్ ఇచ్చేయకండి. అదైతే చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఎవరిని అడిగినా కానీ నువ్వు అనుకున్నది చేయరా, ఇంతకంటే మించి ఏం చేయగలుగుతాం, ఇంతకంటే మేము కూడా ఏం చెప్పగలుగుతాం అంటారు కదా. అంతే, ఎవడని అంతే అంటాడు. ఎవరిని గుద్ద వాడే కలుపుకోవాలి, ఎవరిది వాడే చూసుకోవాలి, అంతే ఉంటుంది. అండ్ మీరు అనుకున్నది ఏదన్నా న్యూ బైక్ కొనుక్కోవాలనుకున్న, నీ కారు, న్యూ హౌస్, అండ్ మన ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవాలనుకునే వాళ్ళు, మీ పార్ట్నర్స్ని అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మీ లైఫ్ని తెచ్చుకోవాలనుకో, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు అనుకున్నది అయ్యేటట్టు కరెక్ట్గా నేనైతే కోరుకుంటున్నామావా, ఒక మనిషిగా అండ్ యూట్యూబ్ క్రియేటర్గా కూడా నేను అనుకున్నది కూడా అన్నీ జరిగేటట్టు మీరు కూడా కోరుకోండి. అండ్ చాలామంది మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు, వాళ్ళందరికీ అండ్ మీకు అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇది వీడియో వచ్చేసరికి 25 ఫస్ట్ కూడా అప్పుడు చూస్తారు కదా, వాళ్ళకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ముందు చూసే వాళ్ళకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఇది దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇదే లాస్ట్ వీడియో ఈ ఇయర్లో. ఇంతకుమించి ఏం లేదు. దెంగులు తినే వాళ్ళు తినండి అంతే. థ్యాంక్ యూ.